నమస్కారం అండి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించిన లాంచింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు కానీ, ఆరోగ్య శాఖకు సంబంధించి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీసు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా మెడికల్ ఫ్రెటర్నిటీ అందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ఎక్సర్సైజ్గా ప్రధానమంత్రి గారు దీన్ని కొనియాడారు. దఫాలుగా మనం వేసుకున్నటువంటి ప్లాన్కి సంబంధించిన విధి విధానాలు వాటన్నిటినీ కూడా సుస్పష్టంగా అందరికీ తెలియజేయడం జరిగింది. వారి స్పీచ్ తర్వాత మన జిల్లాలో కూడా యూపీహెచ్సి చిన్నవాల్టేర్లో ఈరోజు మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా చెప్పినట్లుగా 16వ తారీఖు నుంచి ఫస్ట్ ఫేజ్ వ్యాక్సినేషన్ని స్టార్ట్ చేస్తామని చెప్పి గతంలోనే మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దీంట్లో మనకి ఇప్పటివరకు టోటల్గా 46,500 డోసెస్ మనకి రిసీవ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ అంటే ఈ రోజున 32 కేంద్రాల్లో, అంటే మామూలుగా టెక్నికల్గా దీన్ని మనం సెషన్ సైట్స్ అంటాం, 32 సెషన్ సైట్స్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతున్నాం. ఈ 32 ప్లేసెస్లో కూడా ఫేజ్ 1 కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆశా లేదా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ మొదలుకొని స్పెషలిస్టులు, మెడికల్ డాక్టర్స్ వరకు అందరికీ కూడా ఈ ఫేజ్ 1లో మనం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 25వ తారీఖు వరకు కూడా ఫేజ్ 2కి సంబంధించిన వాళ్ళ డేటా ఎంట్రీ కూడా సమయం ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2లో మీకు గతంలో చెప్పిన విధంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని శానిటేషన్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్సు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఫ్రంట్ లైన్ వర్కర్సు, చివరిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫంక్షనరీస్కి ఫేజ్ 2లో మనం వేయటం జరుగుతుంది. దానికి సంబంధించిన డేటా ఎంట్రీ ఇప్పటికే సింహభాగం పూర్తయింది. బ్యాలెన్స్ అంతా కూడా కంప్లీట్ చేసి 25 వరకు కూడా ఈ డేటా ఎంట్రీ కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఫేజ్ 1లో మనం 38,840 మందికి 38,840 మెంబర్స్కి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఫేజ్లో పూర్తి చేసుకోవటం జరుగుతుంది. 16 నుంచి 20 వరకు ఈ 32 సెషన్ సైట్స్లో యథావిధిగా కొనసాగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే మొదటి 5 రోజులు కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెషన్ సైట్స్లో దీన్ని కండక్ట్ చేయండి. దాని నుంచి వచ్చేటువంటి లెర్నింగ్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు మనకి ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకున్న తర్వాత స్కేలింగ్ అప్కి పర్మిషన్ ఇస్తామన్నారు. సో మన జిల్లా విషయానికి వస్తే మొత్తం 221 సైట్స్ని మనం ఇప్పటికే గుర్తించున్నాం. ఆ 221 సైట్స్ కూడా అందులో 90 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, 12 వచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 2 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, 2 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, 8 ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా అర్బన్ ఏరియాకు వచ్చేటప్పటికి 24 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 2 ఫస్ట్ లెవెల్ రెఫరల్ యూనిట్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజెస్ అంటే మన ఎన్ఆర్ఐ కానీ, గీతం కానీ, గాయత్రి మెడికల్ కాలేజెస్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సుమారుగా ఒక 85 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకుంటే 221 సైట్స్ని మన జిల్లాలో గుర్తించాం. కాకపోతే ఫస్ట్ 5 డేస్ కూడా ఈ 32 సైట్స్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కొనసాగుతుంది. 20వ తారీఖు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ మేరకు మిగతా సైట్స్లో కూడా స్కేలప్ చేయడం జరుగుతుంది. ప్రతి సైట్లో కూడా వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఐస్లైన్ రిఫ్రిజిరేటర్స్ అందుబాటులో ఉన్నాయి, పవర్ ఫెసిలిటీ ఉంది, పవర్ బ్యాకప్ ఉంది. దాంతోపాటు 3 రూమ్ ఆర్కిటెక్చర్, వెయిటింగ్ రూము, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్, ఎలా అయితే మన పోలింగ్ ఎలక్షన్ టైంలో మనకి ఎంట్రీ ఎగ్జిట్స్ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా సిమిలర్ ఆర్కిటెక్చర్లో మన వ్యాక్సినేషన్ వేయటం జరుగుతుంది. ఈ 32 కాకుండా గుర్తించినటువంటి 221 సైట్స్లో కూడా ఇదే ఆర్కిటెక్చర్ మనకు అందుబాటులో ఉంది.
అక్కడ ట్రైనింగ్స్ పూర్తి చేసుకున్నాం. సిబ్బందికి కానీ, వ్యాక్సినేషన్ ఆఫీసర్స్కి కానీ, భద్రతకు సంబంధించి వాలంటీర్స్ కానీ, అటు మహిళా పోలీస్కి కానీ అందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు పూర్తయినాయి. మనం ఈ రోజున మొదలుపెట్టిన 32 యథావిధిగా కొనసాగుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చినాక రిమైనింగ్ వాటిల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా గరిష్టంగా 100 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 5 వరకు చేస్తాం. ఈరోజు ప్రధానమంత్రి గారు లాంచింగ్ కోసం వెయిట్ చేయడం జరిగింది. బట్ రేపటి నుంచి 9 నుంచి 5 వరకు చేయటం జరుగుతుంది. వ్యాక్సినేషన్లో మనం తీసుకోవాల్సిన ఏఈఎఫ్ఐ అంటే అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ డెఫినెట్గా కొంతమందికి ఇమీడియట్గా కొంత యాంగ్జైటీగా బ్లడ్ ప్రెషర్ అది రావటం ఉంటుంది. బట్ నథింగ్ టు వరీ ఎట్ ఆల్. దానికి సంబంధించిన మెడికేషన్ అన్నీ రెడీగా ఉంచాం. డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. కొంత వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నప్పుడు యాంగ్జైటీతో రావటం జరుగుతుంది. సో దీని మూలాన అక్కడక్కడ మనకి అడ్వర్స్ ఈవెంట్స్ రావచ్చు తప్ప బ్రాడ్లీ దిస్ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రోటోకాల్. దాంతోపాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాంట్రా ఇండికేషన్స్ ఉన్నవాళ్ళు, అంటే గతంలో వ్యాక్సినేషన్కి ఎలర్జీ ఉన్నవాళ్ళు కానీ, అడ్వర్స్ ఈవెంట్స్ విట్నెస్ చేసిన వాళ్ళు కానీ, బిలో 18 years ఆఫ్ ఏజ్ ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కానీ, నోన్ హైపర్ సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్ బెనిఫిషరీస్కి మాత్రం ఇది వ్యాక్సిన్ వేయటం జరగదు. అదేవిధంగా రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి మనకి. యాక్టివ్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కి మనం వేయటం ఉండదు. నాన్ కోవిడ్ అంటే కోవిడ్ నెగిటివ్ ఉన్న వాళ్ళు కానీ నార్మల్ పేషెంట్స్కి మనం ఇవ్వటం జరుగుతుంది. పర్సన్స్ విత్ సిమ్టమ్స్ అంటే కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం యూజువల్గా ఇది అడ్మినిస్టర్ చేయకూడదు. హెల్తీగా ఉన్న ఇండివిజువల్స్ అబవ్ 18 years ఆఫ్ ఏజ్ ఫస్ట్ ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా దీన్ని అడ్మినిస్టర్ చేయటం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఇది. సో ఇది ఏదో ఒక రోజు, ఒక వారం, ఒక నెల రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదు. దీనికి గాను ప్రతి నియోజకవర్గానికి కూడా జిల్లాలో మనకి 15 నియోజకవర్గాలు ఉన్నాయి. అర్బన్ 5 నియోజకవర్గాలు, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ గాజువాక, కొంత భీమిలి, పెందుర్తి, అనకాపల్లిలో కూడా అర్బన్ ఏరియా ఉన్నప్పటికీ బ్రాడ్గా మనకి 5 అర్బన్ కాన్స్టిట్యున్సీస్, 10 రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సో ఈ 10 రూరల్కి, 5 అర్బన్కి, 15కి కూడా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఇటీవల మనం చేపట్టినటువంటి హౌస్ సైట్స్ ప్రోగ్రాంలో కూడా అదే నియోజకవర్గాల్లో పనిచేశారు. గతంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్కి వీళ్ళే పనిచేస్తున్నారు. కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీ, అక్కడ ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్స్. అదేవిధంగా జిల్లా భౌగోళికంగా కూడా 3 భాగాలుగా మనం ఎప్పుడు చూస్తాం. కాబట్టి అర్బన్ ఏరియాకి జీవీఎంసీ కమిషనర్ గారు, ఏజెన్సీకి పీఓ ఐటీడీఏ, అండ్ రూరల్ పార్ట్ ఓవరాల్ కోఆర్డినేషన్కి జేసీ డెవలప్మెంట్ అరుణ్ బాబు గారు. వీళ్ళ ముగ్గురు కూడా ఓవరాల్గా మానిటర్ చేస్తూ ఉంటారు అడ్మినిస్ట్రేటివ్ సైడ్. అదే మెడికల్ అండ్ హెల్త్కి వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏఈఎఫ్ఐ అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్కి ప్రొఫెసర్స్ క్యాడర్లో ఉన్నటువంటి 4 అపాయింట్ చేసి ఏఈఎఫ్ఐ కమిటీగా పెట్టడం జరిగింది. సో వీళ్ళు జిల్లాలో ఎక్కడున్నా కూడా అడ్వర్స్ ఈవెంట్స్కి గైడ్ చేయడం కోసం ఉపయోగపడుతూ ఉంటారు. సో వీళ్ళల్లో ఒక సీనియర్ లెవెల్ ఎనెస్థీషియాలజిస్టు, సీనియర్ ఫిజిషియన్, సీనియర్ న్యూరాలజిస్టు, సీనియర్ కార్డియాలజిస్టు, వీళ్ళ 4తో కూడినటువంటి కమిటీ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సెషన్ సైటు కూడా దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మీ అందరికీ తెలుసు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మన జిల్లాలో 12 ఉన్నాయి. అందులో 30 పడకలు ఉన్నాయి, 50 పడకలు ఉన్నాయి. సో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో 10 బెడ్స్ని మనం ఈ ఏఈఎఫ్ఐ ఈవెంట్స్ కోసం సెటపార్ట్ చేసి ఉంచాం. అక్కడ కూడా స్పెషలిస్ట్ని అందుబాటులో ఉంచాం. ఏరియా హాస్పిటల్స్ వచ్చేటప్పటికి యూజువల్గా 100 బెడ్స్ ఉంటాయి, కొన్నిటికి 150 దాకా ఉంటాయి. వాటిల్లో మాత్రం 20 బెడ్స్ని సెటపార్ట్ చేసి ఉంచాం, నర్సీపట్నం కానీ అరకు కానీ. చివరిగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో 25 బెడ్స్ని ఏర్పాటు చేయమన్నాం. మన కేజీహెచ్లో 50 బెడ్స్ వరకు ఏర్పాటు చేసి ఉంచమని చెప్పాం. ఎక్కడైనా ఎమర్జెన్సీలో అడ్వర్స్ ఈవెంట్ విట్నెస్ అయితే ముందుగా అక్కడే ఇమీడియట్గా దే విల్ బీ టేకింగ్ ఇమీడియట్ ఎమర్జెన్సీ కేర్, ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఫర్దర్ క్లినికల్ మేనేజ్మెంట్కి ఈ సిహెచ్సికి కానీ, ఏరియా హాస్పిటల్కి కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ, మన టీచింగ్ హాస్పిటల్స్కి రావటం జరుగుతుంది తప్ప మోస్ట్ ఆఫ్ ది ఎమర్జెన్సీ రెస్పాన్స్ అక్కడికక్కడే
వాళ్ళకున్న ఏఈఎఫ్ఐ కిట్ ద్వారా, అది కార్టిజోన్స్ అవ్వచ్చు, ఎడ్రినలిన్ అవ్వచ్చు, పారాసెటమాల్ అవ్వచ్చు, సింపుల్ మెడికేషన్ తోటి అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్సే ఇమీడియట్గా అటెండ్ అవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఈ 32 సైట్స్కి పంపించాం. 500 డోసుల లెక్కన పంపించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి. ఒక్కొక్క వాయిల్లో 10 డోసెస్ ఉంటాయి కాబట్టి 50 వాయిల్స్ పంపించాం. సిరెంజెస్ వాడేవి కూడా ఏడీ సిరెంజెస్, అంటే ఆటో డిజేబుల్. వన్స్ ఒకళ్ళకి వ్యాక్సినేషన్ వేసినాక ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఎ సెకండ్ టైం. సో ఈ ఏడీ సిరెంజెస్ కూడా ప్రతి సెషన్ సైట్కి 600 పంపించాం. అదేవిధంగా మాకున్నటువంటి స్టాక్స్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక 1170 డోసెస్ నేవీ వాళ్ళకు కూడా పంపించాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకు రిసీవ్ అయినటువంటి 46,500 డోసెస్లో ఒక 1170 డోసెస్ మన ఈస్టర్న్ నేవల్ కమాండ్కి కూడా పంపించడం జరిగింది. మిగతావన్నీ కూడా జిల్లా అవసరాలకి మనం వాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఫేజ్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 38,840. ఇదంతా కూడా ఆన్లైన్ మానిటర్డ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. కోవిన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్టర్డ్, ముందుగా రిజిస్టర్ అయినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది అడ్మినిస్టర్ చేయటం జరుగుతుంది. ఆ కోవిన్ యాప్ కూడా ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయి ఉంది. సో కొత్తగా పేర్లు ఎంట్రీ చేయడానికి కానీ దానికి కానీ వెసులుబాటు ఉండదు. చివరిగా సెక్యూరిటీ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ కోఆపరేటింగ్ వెల్ విత్ అస్. సిపి గారు కానీ ఎస్పీ గారు కానీ ఇద్దరితోటి కూడా గడిచిన 3 రోజులుగా కంటిన్యూస్గా వీ హ్యావ్ బీన్ కోఆర్డినేటింగ్. అన్ని వ్యాక్సిన్స్ కూడా సెంట్రల్ వ్యాక్సిన్ స్టోర్ నుంచి ఎస్కాట్తో మాత్రమే పంపించాం. ప్రతి సెషన్ సైట్ దగ్గర కూడా స్టాటిక్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారు సిపి గారు కూడా సీసీ ఫుటేజ్ కావాలన్నారు. సో సీసీ కెమెరాస్ కూడా మరో 1 or 2 డేస్లో ఆల్రెడీ ఏజెన్సీని ఫైనలైజ్ చేసాం. అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించున్నాం. ఒకటి ఎంట్రీ ఎగ్జిట్ మానిటరింగ్కి, రెండోది వ్యాక్సిన్ పెట్టినటువంటి ఐఎల్ఆర్ అంటే ఐస్లైన్ రిఫ్రిజిరేటర్ మీద కూడా కంటిన్యూస్ నిఘా ఉండే విధంగా దీని బ్యాకప్ని కూడా తీసుకుని ఎక్కడా కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్, వ్యాక్సిన్ కోసం ఏదైనా కొంత అన్వాంటెడ్ ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా వీ విల్ బి మానిటరింగ్ ఇట్ ఫ్రమ్ టైం టు టైం. జిల్లా లెవెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 104 హెల్ప్ లైన్ విల్ బి కంటిన్యూస్లీ అవైలబుల్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. సో దానికి ఎవరైనా సరే అందులో సీరియల్ నెంబర్ 3 ఆప్షన్లో వ్యాక్సిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. చివరిగా వ్యాక్సినేషన్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి, కాకపోతే దాన్ని ఫేజ్ వారీగా మనం టేకప్ చేస్తున్నాం. భారతదేశంలో మన జిల్లాలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా అదే అన్నారు, ఎవరైతే మోస్ట్ ఎఫెక్టెడ్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే న్యూ స్ట్రెయిన్ డిటెక్ట్ అయింది, మళ్ళీ దేర్ కుడ్ బి ఎ సర్జ్ ఇన్ కోవిడ్ కేసెస్ ఆల్సో. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు ఆ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మెడికల్ ప్రొఫెషనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికే మన జిల్లాలో కూడా కోవిడ్ వల్ల కొంతమందిని కోల్పోవటం జరిగింది. సో అటువంటి పునరావృతం కాకుండా ముందు మన ఆరోగ్య శాఖని మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో దే విల్ బి కవర్డ్. తర్వాత సెకండ్ ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్, అండ్ థర్డ్ ఫేజ్లో we will be covering 50+ citizens and 50 minus with comorbidities. దీర్ఘకాలిక రోగాలు, వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా థర్డ్ ఫేజ్లో కవర్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మన ప్లానింగ్ కూడా ఉంటుంది. వ్యాక్సిన్స్ కూడా ఎప్పటికప్పుడు మనకి పంపిస్తూ ఉంటారు. మన వ్యాక్సిన్ స్టోర్లో వాటిని భద్రపరచుకోవటం. యాజ్ పర్ ద యాక్షన్ ప్లాన్ వీ విల్ బి కంటిన్యూయింగ్ టు అడ్మినిస్టర్ ద వ్యాక్సిన్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఎవరైనా ఏమన్నా అడగాలంటే బ్రీఫ్గా. ఎస్, క్లినికల్ ట్రయల్ ఇక్కడ కాదు, కేజీహెచ్లో. యా, మొదటని కాదు, వాళ్ళు నేషన్ వైడ్ లాంచ్ ఇవ్వాలి డెఫినెట్లీ. అంటే వాళ్ళు చాలా చోట్ల క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. వైజాగ్ కూడా పికప్ చేసుకున్నారు మన కేజీహెచ్. ప్రిన్సిపల్ హిమ్సెల్ఫ్ గాట్ వ్యాక్సినేటెడ్, సో హీ విల్ ఇంటరాక్ట్ విత్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎస్. సో సెకండ్ డోస్ మనకి 28 డేస్కి ఉంటుందండి. సో ఇవాళ కోవిడ్ డేస్కి మనకి సెకండ్ డోస్ పడాలి. సో దానికి సంబంధించిన అలర్ట్ వాళ్ళకి SMS ద్వారా పంపించడం కాకుండా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ యు నో వెరీ వెల్. మనకి మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్, పర్సనల్ శానిటేషన్,
దీస్ ఆర్ ద 3 థింగ్స్ యూ షుడ్ కంటిన్యూ టు ఫాలో. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసినంత మాత్రాన యూ కెనాట్ బి నెగ్లిజెంట్. ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి, అందరూ పాటించాలి, వీళ్ళు కూడా దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఇక్కడికే ఇస్తామండి, సేమ్ సెషన్ సైట్ ఉంటుంది, సేమ్ వ్యాక్సిన్ ఉంటుంది. మన కోవిషీల్డ్ వాడుతున్నాం, సో కోవిషీల్డ్ వ్యాక్సినే సెకండ్ డోస్ వేసుకోవాలి. దే కెనాట్ మధ్యలో వేరే వ్యాక్సిన్ వచ్చినా కూడా దే కెనాట్ గో ఫర్ ది అదర్ మోడల్. సేమ్ వ్యాక్సిన్ హ్యాస్ టు బి టేకెన్ ద సెకండ్ టైమ్ ఆల్సో. అంటే మెడికల్ అండ్ హెల్త్లో ఎవరిని మేము వీ హ్యావ్ నాట్ డ్రాప్డ్ అండి, అందరినీ తీసుకున్నాము. సో ఎక్కడైనా కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, ప్రైవేట్ క్లినిక్స్, చిన్న చిన్న క్లినిక్స్ చాలా ఉంటాయి వైజాగ్లో. సో అటువంటి వాళ్ళకి మళ్ళీ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు ఓపెన్ ద సాఫ్ట్వేర్. ఓపెన్ చేసినప్పుడు వాళ్ళని ఎన్రోల్ చేస్తాం. See, that is not in my knowledge. So ప్రస్తుతానికైతే we are planning for phase 1, phase 2, phase 3. అది పెట్టేసాను. మనం వచ్చినప్పుడే ఇప్పుడు మేము లోపల వచ్చిన ఫస్ట్ పేషెంట్ కూడా, ఫస్ట్ బెనిఫిషియరీ కూడా there is 1 or 2 leading questions that the ANM asks. మీకు గతంలో ఏమైనా యాంటీబయాటిక్ ఎలర్జీ ఉందా, గతంలో ఏమైనా మందులకి ఎలర్జీ ఉందా, వాంతులు కానీ, దద్దుర్లు, ఒంటి మీద ఇరిటేషన్, ర్యాషెస్ రావటం కానీ. సో దట్ ఇండికేట్స్ బ్రాడ్లీ ఇఫ్ ద సపోజ్ దే సే బై టేకింగ్ అమాక్సిలిన్ ఐ యూజువలీ హ్యావ్, సో దానికి ఫర్దర్ మెడికల్ అడ్వైస్ తీసుకునే ప్రొసీడ్ అవుతారు. సో కాంట్రా ఇండికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు యూ షుడ్ డెఫినెట్లీ టేక్ ద సెకండ్ డోస్. పిఎం గారు కూడా చాలా సరళమైన భాషలో చెప్పారు, మనం ఏదో మర్చిపోయి మళ్ళీ విస్మరిస్తే అది ప్రమాదం. సో యూ షుడ్, person who has taken the first dose should compulsorily take the second dose also. So contraindications minor ఉండొచ్చు, there could be 99, 100 temperature ఉండొచ్చు, nothing to worry at all. లేకపోయినా మనకి ఆశ్చర్యపడక్కర్లా, ఉన్నా కూడా కంగారు పడక్కర్లేదు. తొలిటీగా నేను చెప్పలేనండి, మనం ఇక్కడ ఎవరికి వేసామో చెప్పచ్చు. మిగతా డిస్టిక్లో ఇక్కడ ఆమె పేరు సాయి లక్ష్మి గారు, ఫస్ట్ పర్సన్ సాయి లక్ష్మి గారు, ఆశా వర్కర్ సాయి లక్ష్మి గారికి వేశాను. Thank you.